ఎరా తెచ్చావా? లేదన్నా. అది ఏంట్రా? అదే అన్న దొరికిరానా మధ్యలో ఈ పోలీసులతో పెద్ద పరిచయం అయిపోతుంది. మొన్న గిరిగాని అరే ఆగు, మొన్న గిరిగానింటి కాడ ఇద్దరిని తీసుకుపోయారానా. ఇలా మార్కెట్లో ఎంబడబడరానా. ఈ పోలీసులతో పెద్ద పరిచయం ఉందనా. ఎవడ్రా వీడు? కొత్తగా చేరాడన్నా. ముందు ఎక్కడ చేసావు? హైదరాబాద్లో మస్తారన్న దగ్గర చేసిన. బాగా పని నేర్చుకో. అరే అన్న పోలీసు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసా అన్న, లేకపోతే మొత్తం పరిచయం చేసి చూడాలి. పిలవరా వాడిని. నమస్తే అన్న. ఎరా రైట్ హ్యాండ్, బాగున్నావా? ఎరా బలిసిందా? ఏమైందన్నా? డ్రామాలో దొబక్కు. మా వాళ్ళ వెనుక ఎందుకు పడుతున్నారు రా? మీ వాళ్ళ వెనక మేమెందుకు పడతామన్నా? రే, నేను అసలు చెడ్డ చిరాకులు ఉన్నాను. నాకు తిక్కారే పొద్దు. నీ పోలీసు వాళ్ళందరూ దొంగన కొడుకులే. కుక్క తూ నీ బతుక్కు. అన్నా కొంచెం మర్యాదగా మాట్లాడన్నా. ఎంటర్ నీకు మర్యాద ఇచ్చింది చూతియా. అన్నా అన్నా ఆయన చెప్పేది రైటే అన్న. ఎంటీరా రైట్. మనోళ్ళంట వాడేది వీళ్ళు కాదన్న, వేరేటోళ్ళు. నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకో. నిజామనా? వాళ్ళని వదిలాయి, వాళ్ళకేం తెలియదు. రే లమ్డికి ఇంతలో ఉండాలి అంతలో ఉండు. నోరు మూసుకొని నుంచో. ఉడుతులేమైందనా? ఉడుతులేమైంది? నేను వెళ్ళిపోతాను. ఇగో నీకు అందిసుకో. గటు ఉడుతున్నాడేమో. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. అన్నా చూడానా, మొన్న గిరిగానింటి కాడ పోలీసు వాళ్ళు వీళ్ళు కాదుగా అన్న. కాదులేరా, నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఇవాళ మార్కెట్లో ఎంబడబడ్డ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కాదుగా అన్న. కరెక్టేరా, కానీ వేరే. మరి తిరుగుతుంటే ఏమన్నా నాకేం తెలియదు. రై, ఇంతకు ముందు జరిగిన విషయం వేరే ఉంది, నీకు తెలీదు, ఊరుకో. తెలియదంటే చెప్పాలి. ఉడుతుండేందుకు మళ్ళా? ఉడతారా చెప్పు. ఈ డబ్బాలు గుంటూరులో ఎక్కడ కనపడినా మీకు సంబంధం లేదు. ఇవి నీకు, ఇది నీ కానిస్టేబుల్కి. ఇవేం డబ్బాలు? అట్లా చెప్పాలా మళ్ళీ అర్థమయ్యేటట్టు. ఇక మాట్లాడుకోరు ఇక మీరే. ఊరికే ఊరుతున్నాడు. మాకు లేదా నోరు? ఆఖరిసారి చెప్తున్నా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదన్నా. రై, మీ వాళ్ళు ఆ మెడికల్ షాప్ హరిగాడు గిరిగాడు వెంట పడుతున్నారా లేదా? హరిగాడు గిరిగాడా? వాళ్ళెవరన్నా? వాళ్ళెవరు అంటారేంటిరా? రై, సూప్ తీసుకురా. చెప్పరా వీడికి. మీ ఎస్ఐ కానిస్టేబుల్ 3 రోజుల నుంచి మా వాళ్ళు పట్టుకు తిరుగుతున్నారు. అడుగు మీ ఎస్ఐని. మా ఎస్ఐ పట్టుకుంది మీ వాళ్ళ? వాళ్ళు ఎవరైతే నీకు ఎందుకురా? వదిలేమని చెప్పు. నా ₹1,00,00,000 సరుకు ఉంది వాళ్ళ దగ్గర. ముందు వదిలేమని చెప్పు. సోనాబాయ్, ఆ గెస్ట్ హౌస్ ఎవరు కొనరు, వారు ఇక్కడికి రావాల్సింది. రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నాము. నీకు 100 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 1000 ఏళ్ళు నువ్వు ప్రజలందరి మనసులో ఉండిపోతావు. కూర్చో. నేను టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. మీ ఆఫర్ నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే. కొడుకు పుట్టాడు అనుకోవటం కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడు అన్నదే గొప్ప. కానీ నీ కోసం కాదు. పిచ్చోడ్లో ఉన్నావే. ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్నుంచి పారిపోయి ఉండాల్సింది. ఇప్పుడు నేను నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నువ్వు నన్ను వదులుతావా లేదన్నది పాయింట్ కాదు. నేను నిన్ను వదలను. నా గెస్ట్ హౌస్ నీదేనా అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావుగా, తీసుకో. దాని డబ్బులు నాకు ఇచ్చేయి. సోనా, సోనా, వేరే చాయిస్ లేదు. చంపైనా సరే డబ్బులు తీసుకెళ్తాను. ఎవడైనా అడుగు ముందుకేసారో ఇది గుండె మీద గుండె కలిపిస్తే నా కొడకల్లారా.
కూర్చొని మాట్లాడతాం. ఇంద్రా కూర్చునేది హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ మీద అంత తీపేంట్రా నా కొడక. ఎదుటోడి ప్రాణమైనా పర్లేదు నీకు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు. నేను బ్రతికున్నంత వరకు నువ్వు బ్రతికుంటావు. నేను చచ్చిపోతే నిన్ను చంపేస్తాను. ఎవడా నేను చెప్పాను? వీడా 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 చెప్పు చెప్పు నా కొడక. నన్ను హాస్పిటల్కి వెళ్ళండి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. డబ్బులు చేతిలోకి వస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. తప్పకుండా. ఇదిగో 4 కోట్లు తీసుకో. బయటికి తీసి లెక్క పెట్టు. సరిగ్గానే ఉన్నాయి. లెక్క పెట్టు. లెక్క పెట్టు. త్వరగా. సరిపోయాయి. తీసుకో. తీసుకుని వదిలేయ్. నిన్నెక్కడ కాదురా, స్ట్రైట్ గా హాస్పిటల్ వదిలిపెట్టా. గౌతమ్ ఏంటి ఈమె? బ్యాగ్ పట్టుకో. పదా పదా. ట్యాక్సీ ఆపు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? స్ట్రైట్ స్పీడ్గా పోనీ. ఆపు ఆపు. 100 ఏళ్ళు బ్రతికేమో లేదన్నది ముఖ్యం కాదురా, మనిషిగా బ్రతికేమో లేదన్నదే ముఖ్యం. ఏసిన హాస్పిటల్ తీసుకెళ్ళు. నాకు చెప్పాల్సింది ఏమీ లేదు. నాకు అర్థమైపోయింది. నాకు టైం లేదని. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. వాడు ముంబై దాటి వెళ్ళకూడదు. ఎవరు కావాలి? చెప్పాను మా వాళ్ళు వస్తారని చెప్పి అన్న అప్పుడు నేను చెప్తే కాల్చిపోవద్దు పండు అన్న చెప్తా ఎవడరా ఈ చూద్దా? గిరన్న. నేను హరి అన్న హరి హరి ఓ ఆడగిరియా. ఎట్టిన హరిగిరి చిల్లర్లు. డబ్బా ఎక్కడుంది? డబ్బా ఎక్కడుంది? గిరి దగ్గర ఉందన్న. మరి గిరి ఎటా? చెప్పు. నిన్ను చూస్తుంటే ఒకటి గుర్తు వస్తుందిరా. పిల్లి కళ్ళు మూసుకొని మిల్క్ తాగి ఎవరు చూడలేదని అందరినీ చూతే చేశాను అనుకుంది. ఉటే చూతియా ఓట్. ఏ మన డెన్కి తీసుకురండిరా. సరే అన్న. దా లే. చలో. నాకీడు కావాలి. నాకు అనుష్క కావాలి. దాన్ని తెచ్చి వేడిని పట్టుకాపు. చూతియా చలే. నేనెవరో తెలుసా? చూప్. సైలెన్స్. चुप. एक बार चुप बोला, चुप बैठने का. बाप को खाना खिला. కంగారు పడకు. గొడవ కాదు, నేను చేస్తున్న పని చాలా తప్పని నాకు అర్థమైంది. మీ నాన్నతో మాట్లాడింది నేనే. ఏం చేయమంటావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. అందుకే లైఫ్ లో ఫస్ట్ టైం అడిగి తీసుకుందాం అనిపించింది. నీకు అవసరమైనంత డబ్బిద్దామనే నిన్ను ఇక్కడికి పిలిపించాను. మనం మాట్లాడుకుందాం. టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను.
మీ బ్యాంక్కి డొనేషన్ కావాలి, నాకు డొనేషన్ కావాలి. మీ బ్యాంక్కి కావాల్సిన 100 కోట్లు నేను ఇస్తాను. నాకు కావాల్సింది నువ్వే. ఏదో మాట వరుసకి 100 కోట్లు అన్నాను. కావాలంటే ఇంకో 100 తీసుకో. 100 ఏళ్ళు బ్రతికామా అన్నది కాదు, అందరికీ ఉపయోగపడే పనిచేసి 1000 ఏళ్ళు వాళ్ళ మనస్సుల్లో బ్రతికుండడం ముఖ్యం. ఆలోచించుకో, ఈ పని చేయడం వల్ల నువ్వు చాలా కుటుంబాల్ని నిలబెట్టిన వాడివవుతావు. కొడుకు పుట్టాడు అనుకోవడం కంటే మా కోసం ప్రాణం విడిచాడు అని మీ అమ్మా నాన్న అనుకోవడం గొప్ప. నాకు ఆలోచించుకోవటానికి కొంచెం టైం కావాలి. డబ్బా తీరా, తీరా డబ్బా. దిఖారే. ఏయ్! సార్ చాలా డ్రామాలు దొబ్బరు. నిన్ను లేపితే వాడు చెప్తాడు. సార్ 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 నిజం చెప్పేస్తాను సార్. మీరు ఏ డబ్బా గురించి అడుగుతున్నారో మాకు తెలుసు సార్, కానీ ఆ డబ్బా ఎక్కడుందో మాకు తెలియదు సార్. మీరు మమ్మల్ని వదిలిపెట్టేస్తే ఆ డబ్బా దొరకంగానే తిరిగి ఇచ్చేస్తాం సార్. సార్ 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 నాకు గుర్తొచ్చింది సార్, నాకు గుర్తొచ్చింది సార్. నేను చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. చెప్. చూతియా. అబ్బో, సార్ ఫోన్ ఫోన్ అంటే ఇవ్వు. ఇవ్వు. సార్ లాక్ లాక్ ఉంది అంట చూతి. ఏ, నీ దగ్గర ఫోన్ ఉంది కదరా? బ్యాలెన్స్ లేదు సార్, బ్యాలెన్స్. ఏ, బ్యాలెన్స్ లేదు అంటారా? క్యా హై? చి 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 అక్కర్లేదు, నేనే పట్టుకుంటాను, నేనే ఎత్తుతాను. హలో హలో సార్, నేను హరిని. రేయ్, నాకు తెలుసురా నువ్వు గుంటూరులోనే ఉన్నావని. నీకెన్ని గుండెలరా నాకు ఫోన్ చేయడానికి? సార్ నేను షాప్లోనే ఉన్నాను సార్. నువ్వు అక్కడే ఉండు, 5 నిమిషాలు వస్తున్నాను. మీరు వచ్చేయండి సార్. వస్తున్నాడు సార్, వస్తున్నాడంట. ఎవడ్రా నా షాప్ ఓపెన్ చేసింది? సార్ మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? ఏ, నువ్వే కదరాన డెన్కి వచ్చిన మనుషులను తీసుకొని పోయావు. సలా నా దగ్గర డబ్బా కొట్టేసి నా మనుషుల్ని తీసుకొని పోయి నా తమ్ముడు చెరువలా సార్ సార్, నీళ్లు సార్. ఎళ్ళు తాగిస్తావు. ఏ డబ్బా? అబద్ధం, వీడి దగ్గర ఉంది సార్, వీడి దగ్గర ఉంది సార్ డబ్బా. పాపం సార్, డబ్బా సార్కి ఇచ్చాయి సార్, డబ్బా సార్కి ఇచ్చాయి. సార్, నన్ను ఇరికిస్తున్నాడు మళ్ళీ సార్. అబద్ధం చెప్తారు సార్, వీడి దగ్గర ఉంది సార్. సార్ కుమ్మాయండి సార్ గుండుగాడిని. ఏయ్, ఏయ్, చుప్. ఎక్కడుంది సార్? ఏ, గోలీ మారగదు చలేగా. సార్ వద్దు సార్. గుండు సార్. థ్యాంక్ యూ. గుండు पे गोली मारेगा तो चलेगा. ఉంది సార్, बोल ఉంది बोल సార్. बोल. బావ దగ్గర ఉంది సార్, బావ దగ్గర ఉంది సార్. क्या बोल रहे? వీడి బావడన్నా? ఎవరికి తెలుసు? ఫోన్ చేసి తెప్పించేస్తాను. చెయ్, ఫోన్ చెయ్. కొట్టేసారు. సిమ్మాకి సరా. హలో బావా, నువ్వు అర్జెంటుగా మన మెడికల్ షాప్ దగ్గరికి వచ్చేసి. ఇక్కడ హరిగిరి ఇద్దరు ఉన్నారు, వెయిట్ చేస్తుంటాను బావా. వచ్చి తొందరగా వచ్చి. వచ్చేస్తున్నాడు సార్. వాడిని అడిగితే వీడు అని చెప్తాడు, వీడిని అడిగితే నువ్వు అని చెప్తాడు, నిన్ను అడిగితే ఇంకొకడు చెప్తున్నావు. ఇంకా ఎంతమంది చూత్యా గాడులు ఉన్నారు రా. అంతే సార్. చుప్ చూతియా. పోయి మళ్ళీ కూర్చో. చల్ చల్ చల్. బట్ బట్ చువాసలా. సార్ సార్, ఇతను మామూలుగా కూర్చుని పోయాడు సార్. క్యారే చూతియా. తినేటట్టు కాదు, ఎరిగేటట్టు కూర్చో. సార్ పొట్టుందని తీసేన పొట్ట. వద్దు సార్, కూర్చుంటారు సార్, కూర్చుంటారు సార్. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పవే పిస్తల్. మా చుట్టాగాడు చాలు.
ఈ పాడి పని అయిపోయేది. ఏది ఈకుంటాడా? ఏం చేస్తాడు? లెఫ్ట్లో కనిపెట్టి రైట్లో వసూలు చేస్తాడు. ఇట్లా పెడతాను కదా, ఇట్లానా? ఆ? ఇలా కూడా పెడతాడు. అప్పుడప్పుడు ఇలా కూడా వసూలు చేస్తాడు. ఎవరా మీరంతా? జరగండి. నువ్వు ఇక్కడున్నావేంటి? మీరేంటన్నా ఇక్కడ? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఎన్నిసార్లు చెప్పాను నా బిజినెస్ లో ఇంటర్ఫియర్ అవ్వదు అని. వా సార్ సార్ ఆయన నా బావ సార్. వీడుని బావరా? అవును సార్. అయితే ఆ డబ్బా వీటి దగ్గర ఉందరా? ఉంది సార్. నాకు తెలుసురా, నువ్వే ఆ దొంగ నా కొడుకువి అని నా దగ్గర డబ్బా తీసుకొని నా డబ్బు తీసుకొని ఇంత టెన్షన్ పెట్టి నన్ను 3 చేరువల నీళ్లు తాగిస్తావురా? అవును మరి, నీ దగ్గర డబ్బా మేమే దొబ్బేశాం. ఇదిగో డాను, నీకో విషయం తెలుసా? నువ్వు నన్ను మూసుకోమని 10 లక్షలు ఇచ్చావే, అది ఎవరు దొబ్బేశారు తెలుసా? ఇదిగో వీళ్ళిద్దరు. చెప్పండి రా. సారీ సార్, సారీ. అమ్మ నా కొడుకల్లారా, మా బావ దగ్గర కూడా దొబ్బేశారు. మా అక్క దగ్గర 3 లక్షల 70,000 దొబ్బిండు చాలేగాడు. నావి ₹1,00,000 సార్. నా విస్కీలో వచ్చ కూడా పోసారు సార్. ముందు మా అక్క పైసలు ఇయ్యాలా? ముందు ₹4,00,000 సార్. ముందు అక్క 4 లక్షలు. चुप! एक मिनट चुप! चुप! एक मिनट चुप! నా దగ్గర ₹1 కోటి దొబ్బేశారు, వాడి దగ్గర ₹1,00,000 దొబ్బేశారు, వీడి దగ్గర 10 లక్షలు దొబ్బేశారు. అది మళ్ళీ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చాను. అరే తో సోనే పే సుహాగా హోగా మాకి ఆంఖ్. ఇక్కడ చూస్తే ఈ మేడం ఒక కుంటిన కొడుకుని, ఒక పిచ్చి ముండని తీసుకుని బోర్డర్ దాటి వచ్చేసింది ఫర్ 3 lakhs. 3 lakhs? ఏంటిరా మీరు? భయం లేదురా మీకు? సారీ సారీ సార్, సారీ. అమ్మా అదండిరా, షిఫ్ట్ చేయండి, మన కి షిఫ్ట్ చేయండి. ఇది ఎక్కడ సెటిల్ అయింది కాదు. చలో. కార్పొరేలో 15 మంది ఎలా సరిపోతారు? సార్ నా దగ్గర కారు ఉంది సార్. అదిగో వాడి దగ్గర కారు ఉంది అంట. వాడి కారులో 5 మంది కూర్చోండి, మన స్కార్పియోలో 10 మంది కూర్చోండి. లెక్క సరిపోయింది కదా. చలో. అరే చల్, స్కార్పియోలో వెనక కూర్చొని పోమంటారా? ఏం పుత్త వచ్చినా కూర్చోబెడుతుందా ఏంది? సీట్లు అడ్డంగా ఉంటాయి, కడుపులో దింపితే వాంతికి అవుతుంది. ఇగో నీ గన్ను తీసుకో, నీ దందాయనికనే రాదురాబాయ్ నీకు. మా మస్తానే సరిపోతున్నాను. జర్రా వాట్ మ్యాన్, ఏం చూస్తున్నారు? పదండి, కంఫర్టబుల్ గా పోదాం. థ్యాంక్ యూ. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే నీ బర్త్డేకి వచ్చాం. నువ్వు బాగా చదువుతున్నావా? చదువుతున్నా. రోజు స్కూల్కి వెళ్తున్నావా? గుడ్. తాతయ్య తాతయ్య ఎప్పుడు నీకు పైపులుంటే ఎందుకు? తాతయ్యకి గుండెలో ప్రాబ్లం వచ్చింది, దానికేమీ అవ్వకుండా లోపల మిషన్ పెట్టారు. అందుకే ఈ పైప్స్. సోనా బాయ్, 60 ఏళ్ళు ఇంకా ఎదురు లేదు, ఉండకూడదు. ఇలాంటి ఫ్రెండ్ పక్కనే ఉంటే ఏదైనా సాధ్యమే. పెద్దనా హ్యాపీ బర్త్డే. కూర్చోండి కూర్చోండి. 100 साल जियो, तरक्की करो बेटा. हैप्पी बर्थडे. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే పెద్ద. ఎలా ఉన్నావు? హ్యాపీ బర్త్డే భాయ్. బిజినెస్ ఎలా జరుగుతుంది? బస్ మీరున్నంత వరకు ముంబైలో ఏ ప్రాబ్లం ఉండదు. గుడ్ గుడ్. చిన్న గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ భాయ్. ఈ పుట్టినరోజుల ఆనందం కోసం కాదురా, వయసు నిండుతోందని బాధ పెట్టడానికి వస్తూ ఉంటాయి. యూనిక్. యు లుక్ లైక్ ఎ హీరో. కమ్ ఆన్, రెడీ. వన్ మోర్ పోజ్.
1985లో మాహింలో రియాజ్ గారిని చంపిన రోజు గుర్తుందా జై? కాళ్ళు చేతులు విరగొట్టి రైల్వే ట్రాక్ మీద పడేశాం. మనమందరం ఆ రోజు సాయంత్రం పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటో ఇది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఏంటి హోమ్ మినిస్టర్ గారు సోనాబాయ్, ఏంటి లేట్? హ్యాపీ బర్త్డే సోనాబాయ్. థ్యాంక్ యూ. పూలు తీసుకొచ్చావా? ఈ మధ్య మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట మీ పోలీసు. कभी कभी अपोजिशन के लिए प्रेस वालों के लिए ऐसा करना पड़ता है. కూర్చో. వచ్చే వారం మా తమ్ముడు పెళ్లి సార్. తెలుసు కదా, కూర్చోండి. తమ్ముడు పెళ్లి నెక్స్ట్ మంత్ అన్నావు కదరా? అంటే మీరు కూడా రావాలని. మీరు కూడా రావాలి. నేను చచ్చిపోతాను అనుకున్నావా? ఆ లోపు నేను చచ్చిపోతాను అనుకున్నావా? చచ్చిపోతా. నేను కొన్ని రోజులు ముంబై వదిలి పారిపో. బాయికే ఉన్నైతే నిన్ను బ్రతకనివ్వరు. అక్క ఫోనే ఎత్తు. హలో హలో, హరియా? కాదు, నువ్వు రానివా? కాదు. మరి ఫోన్ ఎందుకు ఎత్తావు? నువ్వు ఫోన్ ఏం చేసావు? నేను రాని కోసం చేశాను. నేను హరి అనుకున్నా. నువ్వు ఫోన్ రానికి. నువ్వు ఫోన్ హరికి అని తీసుకురామా. నాకు సార్ మీరు మాట్లాడండి. నాకు సార్ మీరు మాట్లాడండి సార్. నాకు సార్ మీరు మాట్లాడండి. చూస్తే కానీ నాకు మీరు మాట్లాడండి సార్. ఏంటిరా ఇది? టెంప్ట్ చేస్తుంది. అదంతే సార్. మాట్లాడండి మాట్లాడండి. హలో, నేను జాకీ. హరిగాడేడి? గిరి ఎక్కడ? నాకు హరి కావాలి. నాకు గిరి కావాలి. ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్. నేను అల్లను. నేను అల్లు. ఏ పట్టుకోండి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీళ్ళని? పారిపోతున్నాడు. డబ్బు తీసుకుని పారిపోతున్నాడు. పారిపోవటం లేదు, వెళుతున్నాను. ఈ డబ్బును ఎలా సంపాదించావో నాకు తెలీదు, కానీ దీంతో 500 కుటుంబాలు రోడ్డును పడకుండా ఉంటాయి. నీకు తెలియకుండానే జీవితంలో ఒక మంచి పని చేశాను అనుకుని చచ్చిపో. పట్టుకోరా. చంపేస్తాను. I will kill you.
ఏంటాడు చంపేది గుండెకి చేస్తావు నీకెందుకు బిల్డప్ రోజు బతుకుతావో లేదో భయపడుతూ చేస్తున్నావు కదరా ఇప్పుడు డబ్బుగా చచ్చిపోతావు ఫిక్స్ అయ్యో సోనా ఏమైందా నీకు సోనా సోనా ఏం కదా నీకు కూర్చోండి సార్ కూర్చోండి సోనా బతుకుతా ఆశ పుట్టింది లేదు లేదు ఏమవుతుంది సోనా సోనా ఏం కదా నీకు ఏంట్రా అది చూపించరా సోనాబాయిని మోసం చేస్తున్నావురా అవును వీడి పక్కనే బతకటం జీవితం అనుకున్నావు నువ్వు వీడిలాగా బతకటం జీవితం అనుకున్నాను నేను నువ్వు నీ తర్వాత నీ పిల్లలు నా సంగతి ఏంటి ఇక చాలు చచ్చిపో సోనా 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 వాడిని కూడా చంపేరా వాణ్ణి బ్రతకనివ్వద్దు చంపేస్తాను బ్రతకనివ్వను సోనా సోనా అన్నా ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అన్నా ఒళ్ళంతా పులిసిపోతుంది చూడ కొడుక గంట నుంచి కొడితే నేను ఒళ్ళు పుచ్చిపోతే 2 రోజుల నుంచి కొట్టించుకుంటున్నాను నా పరిస్థితి ఏంట్రా? అన్నా నువ్వేంటి ఇక్కడ నువ్వెందుకు ఉండి తెచ్చావో నేను అందుకే ఉన్నాను. నేను ఎందుకున్నానో నాకు తెలియదు కదా. నాకు తెలియదురా. ఏంట్రా ఫిష్ మార్కెట్ మళ్ళీ ఫోన్ చేశావు? అన్నా అమ్మాయి తప్పు చేసిందనా? ఏం చేసింది? ఎవరు చూడకుండా సమోసా దొంగతనం చేసిందనా?